అన్నా ఇంకా 10 సంవత్సరాల తర్వాత కూడా మేము యవనస్తులమే అన్నటువంటి వారు చేతులు ఎత్తండి. 10 సంవత్సరాల తర్వాత ఆడపిల్లలైతే అయ్యి అబ్బా ఆగవే అని తిరుగుతారు. మీరు వీడు మనోడు ఉన్నాడా, గడ్డాలు పెంచుకొని పిల్లల స్కూల్కి తీసుకొని వెళ్ళి ఇట్లా వంగిపోయి ఇలా తిరుగుతుంటాడు ఒక్కొక్కడు. ఇప్పుడు యవనస్తులు ఇలా వెళ్తూ ఇలా దంతున్నారు కదా, అప్పుడు మనకు ఎందుకు వచ్చిన గోళ్ళే అని వెళ్తుంటావు. ఎప్పుడు కరెక్ట్గా 10 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఫోటో తీసి పెట్టుకోండి, అప్పుడు ఫోటో తీసుకోండి, వీలైతే వీడియో తీయండి. ఇప్పుడు నువ్వు పరిగెత్తేటప్పుడు ఒక వీడియో తీసుకో, 10 సంవత్సరాల తర్వాత మరలా పరిగెత్తు, నీ మీద నీకే అసహ్యం కలిగింది. ఎందుకంటే నేను వచ్చాను కదా అక్కడ నుండే. స్తోత్రం చెప్పగలరా? చూడండి, నేను చెప్పే మాట ఏమిటంటే సమయము యొక్క విలువ నీకు తెలిసి ఉండాలి. మనిషికి 4 కాలాలు ఉంటాయి, 4 దశలు ఉంటాయి: బాల్యం, యవనం, కౌమారం, వృద్ధాప్యం. ఇప్పుడు మీరు బాల్యము నుండి ఒక స్టెప్ దాటి యవనంలోనికి వచ్చారు. యవనం తర్వాత ఏముంటుంది నాన్న? కౌమారం తర్వాత 16 సంవత్సరాల వరకు బాల్యం అంటారు, అంతే కదా. 16 దాటినటువంటి వారిని ఏ దశలో వేయచ్చు? యవన కాలంలో వేయచ్చు. యవన కాలం 16 నుండి 35 సంవత్సరాలు పూర్తయిపోయేసరికే యవనం ముగింపు. 36 వచ్చినటువంటి వాడు ఏ కాలంలో ఉన్నాడు? కౌమారంలో ఉన్నాడు. అర్థమవుతుందా? కౌమారం నాకు తెలిసి 55 వరకు ఉంటుందంటారా? వృద్ధాప్యం ఎప్పుడండి? ఇప్పుడు మనోళ్ళు, మన నాయకులు మనకు 45కే దించేశారంట. 45కు వృద్ధుడు. నాకు అసలు ఇది నచ్చలేదు. మీకు నచ్చిందా? 50 సంవత్సరాలు వృద్ధుడు అయిపోతాడా? నాకు తెలిసి కౌమారం అనేటువంటిది ఇంచుమించుగా 55 వరకైనా నడిచిద్ది. 55 దాటితే వృద్ధాప్యంలోనికి రావచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈ కాలాల్లో ఏ కాలం మీకు ఇష్టం? ఏ దశ అంటే ఇష్టం? మీ జీవితం సక్సెస్ అవ్వాలన్నా, సర్వనాశనం అవ్వాలన్నా, ఇదిగో ఇప్పుడు మీరున్న వయసే. ఇప్పుడు నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టి, ఇప్పుడు నువ్వు తీసుకున్న శ్రద్ధను బట్టి నీ జీవితం ఆధారపడి ఉంటుంది. ఇది సరైనటువంటి సమయం. ఇప్పుడు ఒకవేళ నేనున్న నా సేవలో నేను సక్సెస్ అయ్యాను అని మీకు అనిపిస్తే, దేవునికి స్తోత్రం. మీకు అనిపిస్తే నేను 22 సంవత్సరాలకి నా జీవితాన్ని ప్రభు చేతిలో పెట్టుకొని ఆనాటి నుండి ఈనాటి వరకు నా సమయాన్ని నేను వ్యర్థపరుచుకోలేదు. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇప్పటికీ దయచేసి మీరు గమనించాలి, ఇప్పుడు నాకు 45 సంవత్సరాలు. నేను ప్రభువులోకి వచ్చి 23 సంవత్సరాలు, 22 ఏళ్లకు నేను ప్రభువుని నమ్ముకున్నాను. నేను కష్టపడేటప్పుడు కష్టపడ్డాను, కష్టపడుతూ సేవ చేశాను, నా పని నేను చేసుకుంటూ సేవ చేశాను. సేవలోకి వచ్చిన తర్వాత నా సమయాన్ని నేను వేస్ట్ చేసుకోలేదు. అందుకనే ఇంకా నేను చాలాసార్లు బాధపడుతున్నాను, ప్రభు నేను ఇంకా అనుకున్నంత సేవ చేయలేకపోతున్నాను అని. కానీ నేను సక్సెస్ అయినటువంటి వారిలో నా దేవుని కృప ఉందని కాదనను, కానీ కాకపోతే నా దేవుని కృప నా మీద అధికం అవ్వాలంటే నేను ఆయనతో కలిసి సమయాన్ని వేస్ట్ చేసుకోకుండా పని చేయాలి కదా. అర్థమైందా? స్తోత్రం చెప్పగలరా? ఇప్పుడు ఒక్కొక్కడు తినకముందు, అన్నం భోజనం చేయకముందు పలానా పని చేయాలనుకుంటాడు, తిన్న తర్వాత ఇంకేం చేద్దామని అనుకుంటాడు. చాలామందికి తిన్న తర్వాత నీరసం వచ్చింది. మా బ్రదర్స్కి హలో, తినకముందు అమ్మా అది చేయాలన్నా ఇది చేయాలన్నా అంటాడు, తిన్న తర్వాత దిండు సాపెత్తుకుంటాడు. ఎక్కడ పడుకుంటాడో వాడికి తెలీదు. మరలా సాయంత్రం భూషోడు దిగొచ్చినట్టు దిగొచ్చాడు అన్నంటాయానికి. హల్లెలూయా. స్తోత్రం చెప్పగలరా? మన బ్యాచి అదేనా? ఒక్క మాట మీకు చెప్పనా? ఇప్పుడు నువ్వు చదువుకునే వయసులో నీ సమయం దేనితో గడుపుతున్నావు? సెల్ అమ్మ కొనిచ్చలేదా?
మీ అమ్మ చాలా మంచిది, ఇంటికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పు, సెల్లు కొనిచ్చినందుకు స్తోత్రం చెప్పాలి ఒకసారి. హల్లెలూయా. థ్యాంక్స్ చెబుతావా? చెప్పవా? కొన్నిస్తే చెబుతావా? హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఫోన్ ఎన్ని గంటలు మాట్లాడతావు? షాటింగ్లు ఎన్ని గంటలు చేస్తున్నావు? అసలు చదువు మీద ఇంట్రెస్ట్ ఉందా? ఆ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం మనోడికి అమ్మా శ్రద్ధ పుట్టింది. ఇక అప్పుడు చిరాకు. ఎగ్జామ్స్ దగ్గరికి వచ్చినాయి, అర్థమవుతుంది, చదవాలి, ఏం మైండ్కి ఎక్కదో, మధ్య మధ్యలో ఫోను, అర్థమవుతుంది, మధ్య మధ్యలో ఈ పొద్దున్నే లేవగానే అందరికీ హాయ్ చెప్పాలి కదా, చెప్పాలా చెప్పొద్దా? పొద్దున్నే లేవగానే ఏం తీసుకుంటాడు మనోడు? హాయ్, లేసావా, బాగున్నావా, ఏంటి ఈరోజు ప్రోగ్రాం, హలో. అడుగుతాడు, ఆడిది పంపిస్తాడు. వాడికి పని బాటలేదు, నీ పొట్టుడే కదా వాడు కూడా. మరలా ఆడికి రిప్లై ఇవ్వాలా? ఇస్తారు కదా. హల్లో చెప్పండి ఒకసారి. వాళ్ళ అమ్మ నాన్న, రే లేసావు కదరా, స్థానానికి వెళ్ళరా, రే లేసావు కదరా అంటే, ఆగు మా బేవర్స బ్యాచ్కి పంపించండి. అవును కదా, సమయం అంతా అక్కడే పోగొట్టుకుంటున్నావు కదా. పరీక్షలు దగ్గరికి వచ్చినప్పుడు నీకు చిరాకు ఎక్కువ, చిరాకు కదా, అందరి మీద రెస్పడుతుంటావు కదా. అమ్మ మీద కోపడతావు, నాన్న మీద కోపడతావు, ఇరుగు పొరుగు వారి మీద కోపడతావు. అసలు నీ జీవితం మీద నీకే కోపం. ఎందుకని అలా? చేయవలసిన టైంలో చేయనప్పుడు, చదవలసిన టైంలో చదవనప్పుడు నీకు ఎలా వస్తుంది ఒకసారి మీరు గమనించాలి. ఒక్కొక్కడు చదువు పూర్తయిన తర్వాత కూడా ఎంత నిర్లక్ష్య స్వభావంతో ఉంటున్నాడో. చూద్దాంలే, వెళ్దాంలే, ఏం చేద్దాంలే అనేటువంటి ఆలోచన. నీ జీవితం అలా. కానీ ఒకసారి మీరు గమనించండి, సమయాన్ని ఎప్పుడైతే నువ్వు వేస్ట్ చేసుకుంటావో చూస్తానే నువ్వు ఎందుకు పనికిరనేటువంటి ఒక జోకర్ అయిపోతావు ప్రపంచానికి. నిన్ను చూసి అందరూ నవ్వుకుంటారు, నువ్వు ఒక వేస్ట్ క్యాండిడేట్ అని మాట్లాడుకుంటుంటారు. కొన్నిసార్లు ఇంట్లో వాళ్ళు అంటుంటారు, ఒకవేళ ఇద్దరు నలుగురు అన్నదమ్ములు ఉన్నారనుకో, సక్సెస్ అయినటువంటి వాడిని చూసేమో వాళ్ళ పిల్లలకి ఏం చెబుతారంటే, రే నువ్వు బాబాయ్లాగా ఉండరా, బాబాయ్లాగా చదువుకోరా, రే నువ్వు కూడా పెదనాన్నలాగా చదువుకోరా అంటారు కదా. పెదనాన్నలాగా పైకి రావాలరా అంటారు. పనికిరాని చూసి నువ్వు బాబాయ్లాగా చెడిపోతావా, నువ్వు కూడా మీ పెదనాన్నలాగా తిరుగుతావా, కొంపలమ్మటాయి. ఆ పదం అతను చెవిలో పడితే చచ్చిపోవాలనిపించదా? నువ్వు కూడా వాళ్ళలాగా అయిపోతావా, నువ్వు కూడా వాళ్ళలాగా తిరుగుతావా? ఒకసారి మీరు గమనించండి. నువ్వు కూడా అదిగో పనికిమాలిన వాళ్ళలాగా అయిపోతావా అంటే బ్రతకగలరా? మూర్ఖులు ఎవరంటే నాకు తెలిసి సమయాన్ని పోగొట్టుకునేవాడే. దేవునికి స్తోత్రం చెప్పాలి. ఒక చిత్రకారుడు 3 చిత్రపటాలు గీశాడట. మూర్ఖుడు అనేటువంటి వాడు అసలు ఎలా ఉంటాడు అని. చిత్రకారుడికి చేతులు ఖాళీగా ఉండవు, ఏదో ఒకటి గీస్తాడు. మూర్ఖుడు అనేటువంటి వాడు ఎలా ఉంటాడు అని 3 చిత్రపటాలు గీశాడు. ఒకటేమో 2000 రూపాయల నోట్ల కట్ట చింపి ఉత్తున్నట్టేసాడు. 2000 రూపాయల నోట్ల కట్ట చింపితే వాడు మూర్ఖుడా మంచోడా? మూర్ఖుడే కదా. మీరు ఎప్పుడైనా 2 రూపాయల నోట్లను చింపుతారా అంటే మీరు మంచోళ్ళు. ఓకే. ఇంకొకడు వచ్చిన వైడూర్యాలు, ఎండి బంగారాలు అతని దగ్గర ఉంటే సముద్రంలో అలా గెంటుతున్నాడట. సరదాగా రాళ్ళు అలా వేస్తున్నాడు. విలువైన వజ్రాలు సముద్రంలో వేస్తున్నాడని ఈడు కూడా ఒక మూర్ఖుడు అని గీశారు. మూడోవాడు ఈరోజు చేయాల్సిన పని ఈరోజు చేయడు, రేపు కూడా చేయడు, వారం తర్వాత కూడా చేయడు. అంటే చేద్దాంలే, ఏముందులే అనుకొని బద్ధకస్తుడు బొమ్మ ఒకటి గీశారు. ఇప్పుడు ఈ బొమ్మలు తీసుకుని వెళ్ళి మీ పోటీ మేధావుల దగ్గర పెట్టి వీళ్ళల్లో మూర్ఖుడు ఎవడో, పెద్ద మూర్ఖుడు ఎవడో ఒకసారి మాకు చెప్పమని చెప్పారు. మేధావులంతా చూసి వీళ్ళకి ఎవరికి ఎక్కువ ప్రైజ్ ఇవ్వచ్చు అని చూస్తే ఫస్ట్ ప్రైజు తిని నిద్రపోయేవాడికి, 2వ ప్రైజు వజ్ర వైడూర్యాలుడికి, 3వ ప్రైజు నోట్ల కట్ట చెప్పినటువంటి వానికి వేశారు. ఆ గీసినోడికి అంతగా నచ్చల, వాళ్ళు చూసే ఆడియన్స్ కూడా అంతగా నచ్చలేదు. ఇదేంటి సార్
నోట్ల కట్ట చింపినటువంటి వానికంటే వజ్రాలు సముద్రంలో వేసినటువంటి వాడు పెద్ద మూర్ఖుడు కదా, ఆడికి ఇవ్వచ్చు కదా ఫస్ట్ ప్రైజు, వీడికి రెండో ప్రైజ్ ఇవ్వచ్చు. ఆ నిద్రపోయి ఈరోజు చేయాలనుకున్న పడి రేపు చేయాలనుకున్నటువంటి వానికి మూడో ప్రైజ్ ఇవ్వచ్చు. వాడు చిన్నోడే కదా, చిన్న మూర్ఖుడే కదా. అంటే వాళ్ళు ఆలోచించి ఒక మాట చెప్పారు, పిచ్చోడా, నోట్ల కట్ట చింపినటువంటి వానికి బుద్ధి వచ్చినప్పుడు వాడు 10 నోట్ల కట్టలైనా సంపాదించగలడు. వాడికి బుద్ధి వస్తే వజ్ర వైడూర్యాలు సముద్రంలో వేసుకున్నటువంటి వాడు మరలా తిరిగి సంపాదించవచ్చు, వాడి సామర్థ్యం కొలది. కానీ సమయం పోయిన తర్వాత, వయసు పోయిన తర్వాత, ఆ టైం దాటిపోయిన తర్వాత వాడు ఎలాగూ దాన్ని సంపాదించగలడు. మీకు బాగా సమయం విలువ తెలుసని నేను అనుకుంటున్నాను. ఎవరికో తెలుసా? ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళకి బాగా తెలుసు సమయం విలువ. తెలీదా? తెలుసా? ఇంటర్ ఫస్ట్ ఇయర్ పాస్ అయ్యావు, సెకండ్ ఇయర్ ఫెయిల్ అయ్యావు, సబ్జెక్టులు అన్నీ పోయినాయి. అప్పుడు ఏం చేయాలి? డిగ్రీకి వెళ్ళాలంటే చెప్పరేంటమ్మా, మళ్ళా రాయాలి కదా. మళ్ళా రాసి మళ్ళీ ఫెయిల్ అయ్యావు, బెయిల్లో ఎప్పుడు పెడతారు కదా. అప్పుడు సంవత్సరం వేస్ట్ అయిందా కాలేదా? సంవత్సరం వేస్ట్ అయిందా? అయినా మనకు పెద్ద బాధ లేదంటారా? స్తోత్రం చెప్పండి ఒకసారి. పెద్ద బాధ ఏమి లేదు కదా. సంవత్సరము విలువ నీకు తెలియాలంటే నువ్వు కాస్త దాని గురించి ఆలోచించాలి, ఆ టయానికి రావాలి. ఎన్ని సంవత్సరాలు వేస్ట్ చేసావు? ఈ టయానికి నువ్వు ఖచ్చితంగా నీ జీవితంలో ఒక సక్సెస్ఫుల్ వ్యక్తిగా ఉండాల్సిన వాడివి. నువ్వు సాధించవలసింది సాధించే వయసు ఇది. కానీ ఈరోజు వరకు నువ్వు చతికిలబడిన స్థితిలో ఉన్నావంటే సమయం యొక్క విలువేమిటో నీకు తెలియటం లేదు. మనం ఈ సమయంలో ఏం చేయాలో దాన్ని చేస్తేనే భవిష్యత్తులో నువ్వు దీవెనకరంగా ఉంటావు. దేవునికి స్తోత్రం.